లోక కళ్యాణార్థమై ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోంచాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథ పాదయాత్ర నిర్వహిస్తున్నామని వాసుదేవ గురుస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ లోక కళ్యాణం కొరకు అవతరించిన శ్రీరాముడు అరణ్యవాసంలో మొదటి పాదయాత్ర ద్వారా మానవుల ప్రోర్బల కర్మలు తొలగించారని, అదేవిధంగా ఈ కలియుగంలో మానవుల యొక్క కర్మలు ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు, వ్యాధులు, ప్రమాదాలను తొలగించుటకు దివ్యమైన శ్రీరామరథంతో రామనామాన్ని పలుకుతూ పాదయాత్ర చేయడం వలన సర్వ సంపద, అష్టైశ్వర్యాలు, కీర్తి, సంతాన వృద్ధి, పశు పంటల వృద్ధి, ఉద్యోగం, వ్యాపార వృద్ధి మొదలైనవి కలుగుతాయని తెలిపారు. ఈ 14వ పాదయాత్రలో సుమారు 15 మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు. ఈరోజు అనగా 8వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు 8 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి ఆ భద్రాచల సీతారాముడిని దర్శించుకోవడంతో ముగుస్తుందని తెలిపారు. అలాగే తమకు అన్ని విధాలా సహకరిస్తున్న భక్తులకు, దాతలకు ఆ శ్రీరామచంద్రమూర్తి అన్ని విధాలా కాపాడుతారని తెలిపారు. ఈ పాదయాత్రలో గురుస్వాములు వీరవెంకట సుబ్బారావు, వింటి సుబ్బారాయుడు, వెంకటరమణ, వెంకటేశ్వరరావు, ఏలూరు శ్రీనివాస్, పేర్మాడి సత్యనారాయణ, వెంకట సత్యప్రసాద్, భీమరాజు, సూర్యనారాయణ, మట్ట వీరవెంకటరమణమూర్తి, సాయిరాం, రాంబాబు భక్తులు పాల్గొన్నారు. జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ జయ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మేము, నా పేరు వాసుదేవ గురుస్వామి. మా శిష్య బృందం అంతా కూడా గొంచాల గ్రామం, ఇంకా ఇతరితర గ్రామాలు, ఒక 25 గ్రామాల నుంచి మేమందరం కలిసి ఒక 150 మంది వరకు కూడా సుమారు 200 మంది ఈవేళ పాదయాత్రగా భద్రాచలం బయలుదేరాం. ఉదయం 9:15 మేము ఇది 14వసారి, అంటే ఇప్పటికి 13 సార్లు పూర్తి చేసుకుని 14వసారి పాదయాత్రగా భద్రాచలం వెడతా ఉన్నాం. మేము మొదట 9 సంవత్సరాలకి పాదుకులు చేయించి నెత్తి మీద, శిరస్సు మీద పెట్టుకుని భద్రాచలం వెళ్ళి పాదుకా పట్టాభిషేకం చేయడం జరిగింది. 11వ సంవత్సరం వచ్చేటప్పటికి దివ్యమైనటువంటి రథం చేయించుకుని ఆ రథాన్ని 4 సంవత్సరాల నుంచి రథంతో లాక్కుని పెడుతూ రామనామంతో భద్రాచలం చేరుకోవడం జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చేపట్టినటువంటి పాదయాత్ర. అలనాడు రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి ముందు పాదయాత్ర చేయడం జరిగింది. వారు ఆనాడు ఉద్ధరింప ఎంతో మంది ప్రాణుల్ని, ఎంతో మంది సమస్త జీవరాశుల్ని కూడా ఉద్ధరించినటువంటి మహానుభావులు. అదే బాటలో దాన్ని ఆదర్శంగా తీసుకుని మేము ఇప్పుడు పాదయాత్ర చేస్తూ ఉన్నాము. ఫస్ట్ని 2012లో ప్రారంభించాం. ఇప్పుడు 2025 ఇది 14వసారి పాదయాత్ర. ఈ పాదయాత్ర 9 రోజులు, అంటే ఈ వేళ 8వ తారీఖున బయలుదేరినటువంటి పాదయాత్ర 16వ తారీఖుకి భద్రాచలం చేరుకుంటుందన్నమాట అండి. ఈ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం ఫలహారాలు, సాయంత్రం కూడా అల్పాహారాలు, ఉదయం సాయంత్రం అల్పాహారాలు, మధ్యాహ్నం భోజన ప్రసాదాలు, ఇవన్నీ కూడా త్రోవలో భక్తులు మేము ముందు నెలల ముందు వెళ్ళి రూట్ ప్లాన్ చేసుకుంటాం. అటు ప్రకారంగా ఆ మహాభక్తులందరూ కూడా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మమ్మల్ని ఆదరించి కళ్యాణ మండపాలు బుక్ చేసి రాత్రి పగలు అన్ని సౌకర్యాలు మాకు ఏర్పరుస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఈ రామనామంతో ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క భూదేవి యొక్క రుణం తీర్చుకోవడం. మనం భూదేవి మీద నివసిస్తున్నాం, భూదేవి మీద ఇల్లు కట్టుకుంటున్నాం, భూదేవి మీద పండించుకుంటున్నాం, భూదేవి మీద సంపాదించుకుంటున్నాం. ఆ భూదేవి రుణం తీర్చుకోవటమే ఆ రామనామంతో నడిచి వెళ్ళడం, ఆవిడ పూజ చేయటం అన్నమాట, రుణం తీర్చుకోవడం. అటువంటి రామనామం దివ్యమైన నామం. ఇది మహామంత్రం, ఇది తరింపజేసేటువంటి మంత్రం, ఇక జన్మ లేకుండా చేసేటువంటి మంత్రం, ఇది అంటులేని మంత్రం. ఇటువంటి మహామంత్రాన్ని జపిస్తూ ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందరూ కూడా వాళ్ళ యొక్క వృద్ధిలోకి రావాలి. వాళ్ళ వ్యవసాయాలు, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలి. వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా బాగుండాలి. వాళ్ళ పిల్లలు పెద్ద గొప్ప చదువులు చదివి ప్రయోజకులు అవ్వాలి. ప్రతి జీవరాశులు కూడా బాగుండాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో రామనామంతో మేము ముందుకు పెడుతూ ఉన్నాం. ఈ అనంత వాయువులో ఈ రామనామం పలుకుతుంటే దాని యొక్క
ఫలితం వల్ల అందరూ కూడా బాగుంటారనేటువంటి ఉద్దేశంతో ఈ రామనామంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి హాసన్ షరీఫ్. హాసన్ షరీఫ్తోనే న్యాయం జరుగుతుందని వెల్లడించిన పలువురు భక్తులు. రాజ్యాంగం అమలులో పాలకుల నిర్లక్ష్య వైఖరి. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదులు నడుం బిగించాలన్న సుప్రీంకోర్టు న్యాయవాది INA జాతీయ అధ్యక్షులు చింతల శ్రీకాంత్. లోక కళ్యాణార్థమై బోంచాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథ పాదయాత్ర. 8 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి ఆ భద్రాచల సీతారాముణ్ణి దర్శించుకోవడంతో రథ పాదయాత్ర ముగుస్తుందన్న వాసుదేవ గురుస్వామి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.